హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. మమత. నేనైతే ఈరోజు టమాటో అండ్ ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదండి. నేను ఎగ్ బ్రేక్ చేసి చేయాలి అనుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, చాలా ఈజీగా అయిపోతుంది కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ మనకి తొందరగా అయిపోవాలి అన్న, కొంచెం స్పైసీగా తినాలి అన్న బ్యాచులర్స్కి మంచిగా యూస్ఫుల్ అయ్యే వంటకం అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. సరే చూడండి, ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను అండి. ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నట్లయితే మనకి త్వరగా మగ్గిపోతున్నాయి. ఆనియన్స్ అనేది మంచిగా ఫాస్ట్గా సాఫ్ట్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అయ్యి మంచిగా టైం ఎక్కువ పట్టకుండా చాలా తక్కువ టైంలో ఎగుతాయి అన్నమాట. తర్వాత దీంట్లో నేను సాల్ట్ వేసాను. సాల్ట్ అనేది టేస్ట్ సరిపడా వేసాను. తర్వాత కొంచెం పసుపు అండి. ఇదంతా మంచిగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసుకుందాము. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా మంచిగా 50% అయితే మంచిగా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో టమాటోస్ అయితే వేస్తాము అనమాట. నేనైతే ఆనియన్ ఎక్కువ కట్ చేయలేక కొంచెం టమాటో వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి టమాటోస్ వేస్తున్నాను. చూడండి, టమాటోస్ ఎక్కువ వేయకూడదండి. మరీ టమాటో ఉట్టిది ప్లెయిన్గా బాగుండదని నేను ఇందులో 2 వేసి వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ టమాటో మంచిగా మగ్గించుకుందాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో మంచిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. ఆల్మోస్ట్ ఇక ఉడికినట్లే కూర. చూడండి, మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు అయితే ఉడకాలి. టమాటో మంచిగా మెత్తగా ఉడికిందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి, లేదంటే కాయలు కాయలుగా అనిపిస్తూ ఉంటుంది. గ్రేవీ అనేది రాదు. టమాటో మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. తర్వాత నేను ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసానండి. ఈ కూర ఉడుకుతున్న టైంలోనే నేను అల్లం పేస్ట్ అయితే పట్టాను అనమాట, మిక్స్లో వేసుకొని. సరే, ఇదైతే అల్లం పేస్ట్ వేసాను. కొంచెం కారం వేస్తున్నానండి. స్పైస్కి తగ్గట్టు కారం వేసుకుందాము. ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెము స్పైస్గానే ఉండాలి అన్నమాట. కాబట్టి నేను మంచిగా కారం వేసాను, అల్లం వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను. మసాలా లేదు అండి, అయిపోయింది. నేను ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా అయితే అయిపోయింది అనమాట. ఓకే, బయట నుంచి తెచ్చిన మసాలా కూడా లేకుండే. సరే, దాని బదులు నేనైతే కొత్తిమీర వేసాను లాస్ట్లో. ఇక్కడ చూడండి, నేనైతే 2 ఎగ్స్ వేసుకున్నాను. ఎక్కువ వేయనండి, నేను 2 ఎగ్స్ కంటే అస్సలు ఎక్కువ వేయను. 2 ఎగ్స్ మంచిగా దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పొంగుతుందండి. చూడండి ఎలా పొంగిందో, ఎంత బాగుందో. మనకు ఆమ్లెట్ లాగా వచ్చింది అనమాట. ఆ విధంగా బీట్ చేయాలి ఒక స్పూన్ తోటి. దానిపైన పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేస్తే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ విధంగా అప్పలాగా వస్తుంది. గంట తీసుకొని మంచిగా కలిపేసుకుందాం. పెద్ద పెద్ద ముక్కలైనా ఓకే, చిన్న చిన్న ముక్కలైనా ఓకే, ఎట్లా కావాలంటే అట్లా కలుపుకోవాలి అనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసాను అనమాట. మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. చూసారండి, టమాటో ఆనియన్ ఎగ్ ఫ్రై అయిపోయింది. వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా తినాలని లేకున్నా కొంచెం దీంట్లో అన్నం వేసుకొని మంచిగా వేయించుకొని తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.